Audio Jungle. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం పశ్చిమ చాళుక్యుల కోసం తెలుసుకుందాం. శాతవాహనుల తర్వాత దక్షిణ పదమును సమైక్యం చేసి పరిపాలించిన రాజవంశులు పశ్చిమ చాళుక్యులు అన్నమాట. వీరు వాకాటల తర్వాత రాజ్యానికి వచ్చారు. పశ్చిమ చాళుక్యులకి సమకాలికులకి ఎవరున్నారంటే నవీన పల్లవులు, హర్షవర్ధనుడు, వేంగి చాళుక్యులు ఉన్నారన్నమాట. అంటే దాదాపుగా చాళుక్యుల వంశాలు ఎన్ని ఉంటాయంటే దాదాపు 20 వరకు ఉన్నాయి. అంటే వీరు పరిపాలించిన రాజధాని ఆధారంగా వీరికి రాజవంశంగా పేరు పెట్టారు. పశ్చిమ లేదా బాదామ చాళుక్యులని, వేంగి చాళుక్యులని లేదా తూర్పు చాళుక్యులని, కళ్యాణ చాళుక్యులని ఈ విధంగా దాదాపుగా 20 రాజవంశాలైతే ఉన్నాయి. సో, అందులో మనకి ఉదాహరణగా ఈ 3 చాళుక్యుల గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి ఇక్కడ ఈ పశ్చిమ చాళుక్యుల గురించి మనం ఫ్యాక్ట్ గాని తెలుసుకున్నట్లయితే వంశస్థాపకుడు వచ్చేసరికి జయసింహ వల్లభుడని, బిరుదు వచ్చేసరికి శ్రీ పృథ్వీ వల్లభ, రాజధానేమో బాదామి, స్వతంత్ర రాజ్య స్థాపకుడేమో మొదట పులికేశి, చివరివాడేమో రెండవ కీర్తివర్మ, మాతృభాష వచ్చేసరికి సంస్కృతము, రాజలాంఛనం వచ్చేసరికి వరాహము, మతం వచ్చేసరికి వైదిక మతము, వాస్తురీతి వచ్చేసరికి వ్యాసర, ప్రధాన దేవత హారతి, ప్రధాన శాసన హైవోల్ శాసనం అన్నమాట. సో, చైనా యాత్రికుడు వచ్చేసరికి హ్యూయన్ సాంగ్ అయితే వీరి పరిపాలన కాలంలో వచ్చాడు. వీళ్ళ పుట్టుక గురించి చరిత్రకారులు వివిధ అభిప్రాయాలు అయితే ఉన్నాయన్నమాట. డీసీ సర్కార్ ఏం చెప్పారంటే వీరు కర్ణాటక ప్రాంతం వారని, స్మిత్ అయితే మాత్రం వీళ్ళు మద్రాసుకు చెందిన వారని, గార్జూర సంతతికి చెందిన వారని కూడా చెప్పారు. అదే లివియస్ రైస్ మాత్రము సెల్యులోడ్ సంతతికి చెందిన మద్రాసి ప్రాంతానికి అని చెప్పారన్నమాట. సో, బిలహనుడు రచించిన విక్రమాంక దేవచరిత్ర ప్రకారము వీరి జన్మస్థలం అయోధ్యగా, మూలవంశము ఇక్ష్వాకుగా చెప్పబడిందన్నమాట. అంటే బిలహనుడు రచించిన విక్రమాంక చరిత్రలో మాత్రం వీళ్ళు అయోధ్య ప్రాంతానికి చెందిన వారిగా, ఇక్ష్వాకు మూలవంశంగా చెప్పబడ్డాడన్నమాట బిలహనుడు. జయసింహ వల్లభుడు ఏం చెప్పాడు? పశ్చిమ చాళుక్యుల శాసనాల ప్రకారము ఈ వంశ మూల పురుషుడు కాగా, అంటే జయసింహ వల్లభుడు అనమాట. అంటే పశ్చిమ చాళుక్యుల శాసనం ప్రకారంగా అయితే ఈ వంశానికి మూల పురుషుడు అనమాట. ఇతని కుమారుడైన అంటే బిరుదు మహారాజు అనంతరం అతని కుమారుడైన మొదటి పులకేశి అధికారంలోకి వచ్చారని కూడా తెలుస్తుంది అనమాట. రాజకీయ చరిత్ర గురించి మనం తెలిసినట్లయితే మొదటి పులకేశి అనమాట. చారిత్రకంగా ఇతని పశ్చిమ చాళుక్యుల వంశస్థాపకుడు కూడా మనకు తెలుస్తుంది. ఇతను బాదామిని రాజధానిగా చేసుకుని పరిపాలన అయితే సాగించారనమాట. చాళుక్య వల్లభేశ్వర, పృథ్వీ వల్లభ, రణవిక్రమ, సత్యశ్రాయ్ అనే బిరుదులు కూడా ఈ మొదటి పులకేశికి అయితే ఉన్నాయన్నమాట. సో, అశ్వమేధ యాగం కూడా ఈయన చేయించారు. కీర్తివర్మ బనవాసి రాజధానికి పరిపాలించి కాదమ్ములను ఓడించారు కీర్తివర్మ. ఉత్తర కర్ణాటక భూములు కూడా చాళుక్య రాజ్యాన్ని అయితే విస్తరించారనమాట. సో, బాదామి శాసనం కూడా వివరించారు. సో, ఇతని యుద్ధాల గురించి అయితే బాదామి శాసనం అయితే చెప్తుందన్నమాట. వాతాపి నగరం సుందరంగా తీర్చిదిద్దిన వారు కీర్తివర్మ. కానీ ఇప్పుడు ఇతన్ని ఏమంటారు? ద ఫస్ట్ అండ్ ఫినిష్డ్ మేకర్ ఆఫ్ ది వాతాపి అని కూడా అంటారన్నమాట. సో, మంగళేశుడు మొదటి కీర్తివర్మ సోదరుడు అనమాట మంగళేశుడు. మొదటి కీర్తివర్మ కుమారుడు రెండవ పులకేశి బాలుడైనందున వలన మంగళేశుడు ఏం చేశాడంటే చాళుక్య సింహాసనాన్ని నిష్ఠించాడనమాట. మంగళేశుని బిరుదు పరమ భాగవత్ అనే బిరుదు కూడా ఉంది. ఇతను రేవతి ద్వీపాన్ని అంటే గోవాని జయించారు. మంగళేశుడు ఆయన సోదరుని కుమారుడైన రెండవ పులకేశి మధ్య వారసత్వ యుద్ధం సంభవించిన దానిలో రెండవ పులకేశి గెలిచి రాజ్యానికి వచ్చాడని హైవోల్ శాసనం అయితే మనకి తెలుస్తుంది అనమాట. రెండవ పులకేశి క్రీస్తు శకం 609 నుంచి 642 మధ్య కాలంలో ఈయన పరిపాలించారనమాట. ఇతని అసలు పేరు తీసుకుంటే మాత్రం సత్యశ్రాయ పులకేశి వల్లభ అనమాట. బాదామి చాళుక్యుల అందరిలో ఇతను సుప్రసిద్ధుడని చెప్పవచ్చు. ఇతను పారశీక చక్రవర్తి ఖుష్రు రాయబారిని అయితే పంపాడు. రెండవ పులకేశి పర్షియా రాయబారిగా స్వాగతం పలుకుతున్న దృశ్యం అజంతా ఎల్లోరా గుహలో చిత్రించబడింది అనమాట. ఇతని కాలంలో చూసుకున్నట్లయితే సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఇతని అసలు పేరు మనం ఆల్రెడీ చెప్పినట్టుగా సత్యశ్రీ పులకేశి వల్లభ అనమాట. సో, బాదామి చాళుక్యుల్లో ఇతను సుప్రసిద్ధుడు అని చెప్పవచ్చు.
పారశీక చక్రవర్తి ఖుష్రు రాయబారిని పంపినాడు కూడా అన్నమాట. సో, రెండవ పులకేషి పర్షియా రాయబారికి స్వాగతం పలుకుతున్న దృశ్యం అజంతా ఎల్లోరా గుహల్లో కూడా చిత్రీకరించబడింది. ఇతని కాలంలో చైనా యాత్రికుడు ఎవరంటే హ్యూయన్ సాంగ్ వచ్చారు. బాదామి రాజ్యాన్ని అయితే సందర్శించారన్నమాట. ఇతని విజయాలను వర్ణించే ఐహోల్ శాసనాన్ని మోకోటి జైన దేవాలయంలో రెండవ పులకేషి సేన అయిన రవికీర్తి ప్రాచీన కన్నడ లిపిలో మరియు సంస్కృత భాషలో కూడా లిఖించాడన్నమాట. ఐహోల్ శాసనం ప్రకారం ఏం చెప్తుందంటే ఇతను హర్షవర్ధనుని నర్మదా యుద్ధంలో ఓడించాడనేది కూడా ఐహోల్ శాసనం. అంటే రెండవ పులకేసి మనకి హర్షవర్ధన్ కూడా ఓడించారని కూడా తెలుస్తుంది. అది మన ఐహోల్ శాసనం ప్రకారంగా. ఈ శాసనం హర్షవర్ధున్ని దక్షిణ పదేశ్వరుడిగా రెండవ పులకేషి పేర్కొన్నాడు. నర్మద యుద్ధం తర్వాత పులకేషి పరమేశ్వర అనే బిరుదు కూడా పొందారనమాట. దక్షిణ పదం తర్వాత తీరాంతర ప్రాంతాన్ని జయించి సోదరుడు కుబ్జ విష్ణువర్ధనుడికి ఇవ్వగా అతను వేంగి రాజధానిగా తూర్పు చాళుక్య రాజవంశాన్ని అయితే పరిపాలించారనమాట. ఈ విధంగా వేంగి రాజ్యం అనేది ఏర్పడింది. కుబ్జ విష్ణువర్ధనుడు అనమాట. అతనెవరు? మనకి రెండవ పులకేషి యొక్క సోదరుడు. మైసూరు కేంద్రంగా రాజ్యపాలన చేస్తున్న పశ్చిమ గాంగులను ఓడించాడనమాట. సో, కోంకణ ప్రాంతం మౌర్యులను ఓడించి త్రిమూర్తి గుహాలయం గల ఎలిఫెంట్‌ని దీన్ని ఆక్రమించాడు. సో, దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వం కూడా గుర్తించడం జరిగిందనుకోండి. నెక్స్ట్ రెండవ పులకేషి పులులూరు యుద్ధంలో పల్లవ రాజు మొదటి మహేంద్రవర్మను ఓడించి పల్లవుల ఉత్తర ప్రాంతాన్ని కూడా ఆక్రమించాడు రెండవ పులకేషి. తీరాంతర ప్రాంతంలో విష్ణుకుండిన రాజైన మంచన భట్టాకుడిని కొల్లేరు లేదా కోనాల యుద్ధంలో కూడా జయించాడనమాట. కొల్లేరు కోనాలు కూడా అంటారు దాన్ని. క్రీస్తు శకం 642లో మొదటి నరసింహవర్మ పాలనలో పల్లవ రాజ్యంపై రెండోసారి పులకేషి దండయాత్ర అయితే చేశాడనమాట. సో, ఈ యుద్ధంలో అంటే మొదటి నరసింహసారి పులకేషిని వాతాపి వరకు తరిమి వాతాపి ప్రాంతాన్ని ఆక్రమించాడు. కావున మొదటి నరసింహవరంకు వాతాపి కొండ అనే బిరుదు వచ్చింది. వాతాపి కొండ బిరుదులో అతను ఎవరికెవరికి యుద్ధం జరిగిందంటే మొదటి నరసింహవరంకి రెండవ పులకేషి మధ్య యుద్ధం జరిగిందనమాట. తీసుకుందాం. నెక్స్ట్ మొదటి విక్రమార్కుడు. ఇతను పల్లవ రాజు మొదటి నరసింహవర్మ మరణానంతరము వాతాపి ప్రాంతం తిరిగి ఆక్రమించుకున్నాడు. అంటే చాళుక్య పల్లవ సంఘర్షణ ఇతని కాలంలోనే కూడా కొనసాగిందని మనకు తెలుస్తుంది. ఇతను పల్లవ రాజు రెండవ మహేంద్రవర్మను ఓడించి వధించాడన్నమాట. వినయాదిత్యుడు అనమాట. క్రీస్తు శకం 680, 690 మధ్యలో పరిపాలించాడు. మొదటి విక్రమాదిత్యుని తర్వాత అధికారంలోకి వచ్చారు. విజయాదిత్యుడు అనమాట. క్రీస్తుకు 697 నుంచి 733 సుదీర్ఘకాలం పరిపాలించిన కాలం చాళుక్య రాజు అనమాట. రెండవ విక్రమాదిత్యుడు అంటారు. ఇతను క్రీస్తు శకం 733 నుంచి 740 మధ్య కాలంలో పరిపాలించారు. పశ్చిమ చాళుక్యుల చివరి గొప్ప రాజు అనమాట. ఇతను పరమేశ్వర వర్మ II, నందివర్మ II కాలంలో కంచిపై దాడి చేసి పీడిఎఫ్ కరెక్ట్ అవుతుంది. ఓకే. రెండవ కీర్తివర్మ. ఇతను పశ్చిమ చాళుక్యుల యొక్క చివరి రాజు అని చెప్పవచ్చు. ఇతను గవర్నర్ అయిన దంతిదుర్గుడు ఇతన్ని చంపి రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించాడు. అంటే రాష్ట్రకూట పరిపాలన ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ రెండవ కీర్తివర్మను వధించిన దంతిదుర్గుడి కాలం తర్వాత రాష్ట్రకూట రాజ్యం అనేది స్టార్ట్ అయిందన్నమాట. అది చూసుకోండి. సో, పాలన విధానం చూసినట్లయితే వీరి పాలన కేంద్రీకృత నిరంకుశ పాలన వ్యవస్థను కలిగి ఉండేదని తెలుస్తుందన్నమాట. రాజ్యాన్ని రాష్ట్రాలుగా, విషయాలుగా విభజించి పరిపాలించారు. అంటే ఇట్లా ఉంటుంది. రాజ్యానికి వచ్చేసరికి రాజు అని, రాష్ట్రాలకి రాష్ట్రాధిపతి, విషయాధిపతి, గ్రామం వచ్చేసరికి గ్రామాధికారి, గౌడ, కరణం అని ఉండేవారన్నమాట. సో, భూమి చేస్తే విధానం ప్రధానంగా పన్ను ఉండేది. 1/6 వంతు వసూలు చేసేవారు. సైనికుల పోషణ కొరకు మరియు బాట పన్ను కూడా విధించడం అయిందన్నమాట. ఆలం తీర్థ అనే గ్రామం ఈ పన్ను నుండి మినహాయింపబడింది. ఈ కాలంలో ముఖ్య వర్తక సంఘంగా ఐహోల్ వర్తక సంఘం కూడా ఉండేది. శాతవాహనులు ప్రారంభించిన భూదానాలు పశ్చిమ చాళుక్యులు కూడా కొనసాగించారనేట్టుగా తెలుస్తుంది. మతం, భాష గురించి మనం తెలుసుకున్నట్లయితే పశ్చిమ చాళుక్యుల రాజులను జైన మతం కూడా ఆచరించారు. అయితే అధిక మంది రాజులు వైదిక మతాన్ని పోషించారన్నమాట. ఈ కాలంలో రాజభాష అయిన సంస్కృతి బాగా అభివృద్ధి చెందింది.
అని ప్రజల భాషగా ప్రాకృతం అనేది ఎక్కువగా ఉండేది. పశ్చిమ చాళుక్యుల కాలంలో కన్నడం కూడా ఒక భాషగా ప్రారంభమైందనమాట. వాస్తు చూసుకుంటే దక్షిణపథ చరిత్ర ప్రత్యేకమైన వాస్తు శైలిని కూడా ప్రారంభించారు. వీరు ప్రారంభించిన వాస్తు దశల పేరే వ్యాసర శైలి అనమాట. శిల్ప సంపద చూసుకుంటే వీరి శిల్ప సంపద బాదామి, పట్టడకల్, ఐహోల్, ఆలంపూర్, కూడలి సంఘం వద్ద గల శిల్ప సంపద అయితే ఉందన్నమాట. బాదామి గురించి ఒకసారి శిల్ప సంపద గురించి చూసినట్లయితే బాదామిలో ప్రస్తుత కర్ణాటకలో బాగల్కోట్ జిల్లాలో ఈ గుహలు ఉన్నాయి. ఇక్కడ 2 గుహలు వైష్ణవ మతానికి సంబంధించినవి కాగా, ఒకటి శైవ మరియు మరొకటి జైన మతానికి చెందినది. ఇక్కడ విష్ణు యొక్క దశావతార శిల్పం కూడా ప్రసిద్ధి చెందిందనమాట. గుహలలోని వర్ణ చిత్రాలు చిత్రకళకు ప్రముఖంగా అని ఇది దశావతార సంబంధించిన శిల్పము. పట్టడక్కల్ తీసుకోండి. ఇది చాళుక్యులకి శిల్పకళ నీలంగా బాసిల్లిన ప్రాంతంగా చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో కూడా ఇది కేంద్రంగా నిలబడింది. ఇక్కడ దేవాలయాల్లోనే పాపనాథ, విరూపాక్ష, లోకేశ్వర దేవాలయాలు ఉన్నాయన్నమాట. పట్టడక్కల్లో మల్లికార్జున దేవాలయము, కాశీశ్వర ఆలయం పాటు రెండవ విక్రమాదిత్యుడి భార్య లోకమహాదేవి నిర్మించిన విరూపాక్ష దేవాలయం కూడా ఉందన్నమాట. ఇది కంచి కైలాసనాథ ఆలయాన్ని పోలి ఉంటుందన్నమాట. ఐహోల్ చూసుకుంటే దాదాపు 70 దేవాలయాల సముదాయం హిందూ, జైన, బౌద్ధ మతం గల ప్రాంతం ఇది. కావున ఐహోల్‌ను దేవాలయ పట్టణము అని కూడా పిలుస్తారు. ఇక్కడ జైన దేవాలయాన్ని రవికీర్తి నిర్మించారనమాట. లాట్‌ఖండ్ దేవాలయం చాళుక్యుల దేవాలయాల్లో అతి ప్రాచీనమైనది. ఐహోలులో హూసిమల్లి దేవాలయము, మగూతి జైన దేవాలయము, దుర్గా దేవాలయము, గౌడర్ గుడి దేవాలయము, మూలగంటి శివాలయం దేవాలయం అనేది ప్రసిద్ధిగా చెప్పవచ్చు. అలంపూర్ అనమాట. ప్రస్తుత తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాల గల ప్రాంతం అలంపూర్ దేవాలయంలో శిల్పరీతిలోని శైలిలోని పట్టడకల ఆలయాన్ని పోలి ఉంటాయన్నమాట. ఆలంపూర్ తుంగభద్ర నది ఒడ్డున శిఖరాలయతో నగర శైలి నిర్మించిన శివాలయమైన నవబ్రహ్మేశ్వర ఆలయం మరియు ద్రావిడ శైలి నిర్మించిన జోగులాంబ దేవాలయం ఉందన్నమాట. కూడలి సంఘం తీసుకుంటే ప్రస్తుతం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్‌కి 5 కిలోమీటర్ల దూరంలో కృష్ణ తుంగభద్ర కలిసే ప్రాంతం కూడలి సంఘం అన్నమాట. ఇక్కడ నగర శైలి నిర్మించిన సంగమేశ్వర దేవాలయం అయితే ఉంది. నంద్యాల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో నంద్యాల చుట్టూ 9 శివాలయాలు నవనందీశ్వర్ అనే పేరుతో నిర్మించబడి వీటినన్నింటి మహానందీశ్వరులను ప్రసిద్ధిగాంచిందనమాట. సాహిత్యం తీసుకుంటే పంపకవి, పంప భారతము, ఆది పురాణం రాశాడు. గంగ దుర్వినుడు శతాబ్దోత్తర అనే సంస్కృత వ్యాఖ్యానం కూడా రచించారనమాట. ఇక్కడ ఒకసారి మైండ్ మ్యాపింగ్ అని చూసుకున్నట్లయితే మనం బ్రీఫ్‌గా పశ్చిమ చాళుక్యులు ఫస్ట్ ప్రాథమిక సమాచారం అన్నది తీసుకుంటే రాజధాని వాతాపి లేదా బాదామి అనమాట. రాజలాంఛనం వరాహము, వాస్తురీతి వ్యాసర, ప్రధాన దేవత హారతి. రాజకీయ చరిత్ర చూసినట్లయితే మొదటి పులకేశుడు వంశస్థాపకుడిగా బాదామి రాజధానిగా చేసుకున్నాడని చెప్పవచ్చు. కీర్తివర్మ తీసుకుంటే వాతాపి నగర నిర్మాత, కాదమ్మను ఓడించాడు. మంగళేశుడు అంటే రేవతి ద్వీపాన్ని జయించాడు అనమాట. ఇతను పరమ భగవత్ అనే బిరుదు కూడా ఉంది. రెండవ పులకేషి గురించి మనం చెప్పుకోవడానికి ఉంది. రెండవ పులకేషి సుప్రసిద్ధుడు ఐహోల్ శాసనం చెప్తుందనమాట. ఐహోల్ శాసనం ప్రకారంగా అసలు ఇతని పేరు సత్యశ్రమ పులకేశి వల్లభ. యువాన్ సింగ్ పర్యటన చేశారు. ఐహోల్ శాసనం రవికీర్తి వర్మ గురించి చెప్పింది. పుల్లలూరు యుద్ధం గురించి చెప్పింది. మణిమంగళ యుద్ధం గురించి కూడా చెప్పింది. తర్వాత రెండవ పులకేషి తర్వాత మొదటి విక్రమార్కుడు వచ్చాడు. తర్వాత వినాయాదిత్య ఇచ్చాడు, విజయాదిత్య ఇచ్చాడు, రెండవ విక్రమాదిత్య ఇచ్చాడు, రెండవ కీర్తివర్మ వచ్చారు. అయితే పాలన విధానం చూసుకున్నట్లయితే మాత్రం రాజ్యం అనమాట, రాజు. అదేవిధంగా మనకి రాష్ట్రాలైతే రాష్ట్రాధిపతి పరిపాలిస్తారు. విషయం వచ్చేసరికి విషయాధిపతి, విషపతి. గ్రామం అంటే గ్రామాధికారి, గౌడ. మతం చూసుకుంటే జైనము, వైదిక మతం అనమాట. సంస్కృతము రాజభాష. వాస్తుకళలు చూసుకున్నామనుకోండి, బాదామి అంటే విష్ణు యొక్క దశావతార శిల్పం అయితే కనబడింది. పట్టడకలు తీసుకుంటే పాపనాథ, విరూపాక్ష, లోకేశ్వర, మల్లికార్జున, కాశీశ్వర దేవాలయాలు కూడా ఉన్నాయన్నమాట. మతం వచ్చేసరికి జైన, వైదిక మతం. అలాగే సంస్కృత భాష, రాజభాష అన్నమాట. సో, వాస్తుకళలు ఆల్రెడీ మనం చెప్పినట్లుగా. సాహిత్యం వచ్చేసరికి పంప అంటే పంప భారతము, ఆది పురాణము, గంగదుర్యనుడు, దశాబ్దావతార. ఈ విధంగా మనకి పశ్చిమ చాళుక్యుల పరిపాలన విధానం గురించి అయితే తెలపడం జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనండి.